ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మిస్టర్ ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ సార్, మీరు చెప్పినట్టు ఏదైతే కావేరీ ట్రావెల్స్ ఉందో 2019లో ఈ కావేరీ ట్రావెల్స్ లో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు సార్. ముగ్గురు విడిపోయారు. విడిపోయిన ముగ్గురు కూడా ఒకళ్ళు కావేరీ ట్రావెల్స్ అని పెట్టుకుంటే ఇంకొకళ్ళు వి కావేరీ అని పెట్టారు, ఇంకొకళ్ళు కే కావేరీ అని పెట్టారు. ఆ ముగ్గురు గతంలో కలిసే పనిచేసినటువంటి ముగ్గురు ఎవరైతే కావేరీ యాజమాన్యం ఉందో వాళ్ళు విడిపోయిన తర్వాత 3 పార్ట్లుగా మారింది సార్. దాంట్లో ఇప్పుడు వచ్చిందే వి కావేరీ. ఏదైతే ఈ ప్యాసింజర్లు అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కి సంబంధించినటువంటి లిస్ట్ లో కూడా వి కావేరీ అని ఉంది సార్, మెన్షన్ చేసి ఉంది ఆ లిస్ట్ లో. వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే బస్సు ఎక్కేటప్పుడు లిస్ట్ చెక్ చేయడానికి ఒక లిస్ట్ కూడా తయారు చేస్తారు, టికెట్ మీద కూడా వి కావేరీ అనే ఉంది. అందుకని ఈ మూడు కంపెనీలు సార్, మొత్తం మనం 3 కంపెనీలుగా చూడాలి. కావేరీ, వి కావేరీ, కే కావేరీ. ఈ కావేరీకి సంబంధించినటువంటి 3 కంపెనీల మీద కూడా లోతైన విచారణ జరపాలి సార్. అసలు వీళ్ళు బస్సులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఆల్రెడీ కొన్ని చోట్ల వాడేసిన బస్సులకి రంగులు మార్చి కొత్త రంగులు వేసి లోన ఏదైతే దుప్పట్లు కావచ్చు లేదా సీట్లు కావచ్చు అటు కవర్స్ మార్చేసి ఈ బస్సులన్నీ కూడా రన్ చేస్తూ ఉన్నారు సార్. ముఖ్యంగా హైదరాబాదు, విజయవాడ ఎక్కువ బస్సులు తిరుగుతూ ఉంటాయి. అలాగే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, ఇలా పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు తిరుగుతూ ఉన్నాయంటే స్లీపర్ కోచ్లే ప్రధానంగా కస్టమర్స్ ఎక్కువ మక్కువ చూపిస్తారు సార్. ఎందుకంటే నిద్రపోయితే ప్రశాంతంగా మనకి జర్నీ తెలియదు, తెల్లారేపాటికల్లా మనం చేరాల్సినటువంటి గమ్యానికి చేరుతామని ప్రతి ఒక్కరు కూడా స్లీపర్ కోచ్లకి ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ స్లీపర్ కోచ్ కి ప్రధానమైన డిసడ్వాంటేజ్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ వేసేస్తారు. డోర్ వేసేసిన తర్వాత డ్రైవర్ పక్కన ఉన్నటువంటి సెకండ్ డ్రైవర్ కావచ్చు లేకపోతే కండక్టర్ కావచ్చు దాన్ని లాక్ చేసేస్తారు. ఎవరైనా సరే భోజనానికి కానీ లేకపోతే ఏదన్నా అవసరం వచ్చి దిగాలనుకుంటే లోపల నుంచి ఎవరైతే తలుపు కొడతారో తలుపు కొట్టిన తర్వాత డోర్ తీస్తాడు కండక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి సెకండ్ డ్రైవర్ కానీ. వీళ్ళు పరారైపోయిన నేపథ్యంలో ఆ డోర్ ఎవరో తీలేకపోయారు, ఎదటి నుంచే పొగ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అందరూ వెనక్కి చొచ్చుకుంటూ వెళ్ళిపోయారు సార్. అందుకే మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగిన పరిస్థితి ఉంది. అయితే టోటల్ గా మీరు చెప్పినట్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సార్. అసలు ఏ కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలు ఎన్నెన్ని బస్సులు ట్రావెల్ చేస్తున్నాయి అనేది పూర్తి డేటా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతున్న బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు నెంబర్ తోటే మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తాయి సార్. ఒకే నెంబర్ తోటి 4 బస్సులు రన్ చేస్తూ ఉంటారు. దీని మీద నిఘా పెట్టాలి సార్. ఇది ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు, వాళ్ళకి అందుతున్నటువంటి మావోళ్ళ మత్తులో ఉండి వీటిని పట్టించుకోవట్లేదు సార్. అందుకని ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మనం చెప్పవచ్చు. కాకపోతే ప్రమాదాలు తగ్గేటటువంటి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కేవలం వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ కంపెనీల యాజమాన్యాలతో ఆల్రెడీ టచ్ లోనే ఉంటారు. వాళ్ళకి టచ్ లో ఉన్న నేపథ్యంలోనే వీళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా రాయరు. పండగ సీజన్ వస్తే స్లీపర్ కోచ్ 2000 నుంచి 3000 రూపాయలకి, ఫ్లైట్ కన్నా బస్సు రేట్ ఎక్కువ ఉంటుంది బస్సులో స్లీపర్ కోచ్ అంటే. ఇప్పుడు సాధారణ టైంలోనే 1500 నుంచి 1800 రూపాయలు విజయవాడ నుంచి హైదరాబాద్కే వసూలు చేస్తున్నారు. దానికి కూడా ఎక్కడా కూడా నామ్స్ అనే వీళ్ళు ఎక్కడా కూడా పాటించరు సార్. కోట్లాది రూపాయలు దండేస్తూ ఉంటారు. డ్రైవర్ మధ్యలో ఏదైతే విజయవాడలో బయలుదేరిన బస్సు హైదరాబాద్ వచ్చేటప్పుడు మధ్యలో మళ్ళీ డ్రైవర్ కొంతమందిని ఎక్కిస్తాడు సార్. ఇప్పుడు ఈ బస్సులో కూడా బయట వాళ్ళు ఎవరైనా ఎక్కారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే దానికి సంబంధించి డేటా కావేరీ దగ్గర ఉండదు. ఈ డ్రైవర్ మధ్యలో ఎవరైనా ఎక్కించుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ ఏంటి? ఇప్పుడు ఓన్లీ అక్కడ స్కెలిటన్స్ మాత్రమే, అస్థిపంజరాల గూడు మాత్రమే కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు ఏ విధంగా డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, అక్కడే చేస్తారని మంత్రి సత్యకుమార్ కూడా చెప్పడం జరిగింది. అది ఎంత మేరకు సక్సెస్ అవుతుందో లేదో కూడా చూడాలి. ఎందుకంటే బయట వ్యక్తులు అక్కడికి వచ్చినప్పుడు ఆ లిస్ట్ లో పేరు ఉండదు, ఎవరికి ఇస్తారు, ఎవరో ఒకరు అప్రోచ్ అవ్వాలి. ఆ బస్సు ఎక్కారో మధ్యలో ఎక్కిన బస్సు వాళ్ళ బంధువులకు కూడా తెలియదు ఏ బస్సు ఎక్కారో వీళ్ళు అనేది. దీని మీద అయితే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు సార్. ఆ డేటా మొత్తాన్ని కూడా సేకరించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎస్ మిస్టర్ ఈశ్వర్, మరొక విషయం, మీరు చేసినటువంటి ప్రయత్నంలో ముఖ్యంగా బాధ్యతగా అనేక మంది ఆ ప్రాంతానికి వెళ్ళి మన టీం చేసినటువంటి ప్రయత్నాల్లో వస్తున్నటువంటి సమాచారం, వైద్య సహాయం అందుతుందా లేదా అని మంత్రుల పర్యవేక్షణ, అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సమాచారం అందుతుందా లేదా అన్నటువంటి మరొక విషయం, వీటన్నిటి మీద మీకున్నటువంటి అప్డేట్ ఒక్కసారి తెలియజేస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ సంఘటన
జరిగిన వెంటనే అప్రోచ్ అయ్యారు సార్. అక్కడ జరుగుతున్న వాటిని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన డిపార్ట్మెంట్స్ మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనా స్థలికి చేరుకోవటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది ఏంటి, ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా ఆమె మాట్లాడటం జరిగింది. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా సమాచారం తీసుకున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి, ప్రమాదం గల కారణాలు ఏంటనేది అధికారులు కూడా అడిగి అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని అక్కడ ఉన్నటువంటి అధికారులకు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు ఉన్నాయో భవిష్యత్తులో మళ్ళీ అటువంటి జరగకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని ఆయన మాట్లాడటం, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన వైద్య సేవలు క్షతగాత్రులకు అందించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఎంత మేర ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్కిల్టన్స్ కావచ్చు, లేకపోతే బాడీలు పూర్తిగా కాలి బూడిదైపోయిన నేపథ్యంలో ఆ DNA టెస్ట్ ద్వారానే ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా చేయటం జరిగింది సార్. ఎస్ మిస్టర్ ఈశ్వర్, మరొక చిన్న విషయం. ఇవాళ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఆగి ఉన్నటువంటి బస్సుల ఫిట్నెస్ని తేలేంత వరకు ఆ బస్సులు కదలకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం జనం నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్ను మనం అధికారులకు తెలియజేస్తున్నాం. ఆ ప్రయత్నం మనం కూడా కలిసి చేయబోతున్నాం. ఇట్స్ ఏ జాయింట్ ఆపరేషన్ బై BRK అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మిస్టర్ ఈశ్వర్, వాట్ యూ హ్యావ్ టు డూ, ఎవరైతే రవాణా శాఖ మంత్రి ఉన్నారో ఆయనకి మీరు ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నిటి యొక్క ఫిట్నెస్ని, మిగతా విషయాలని జల్లెడ పట్టిన తర్వాత మాత్రమే బస్సుల్ని కదిలే ప్రయత్నం చేయండి అని యూ కెన్ ఆస్క్ హిమ్, యూ కెన్ డిమాండ్ హిమ్. ఫస్ట్ యూ టాక్ టు హిమ్, గెట్ బ్యాక్ టు మీ. నాకు పూర్తి సమాచారం, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఇచ్చేటటువంటి హామీ ఏంటి, ఆయనకున్నటువంటి క్లారిటీ ఏంటి, మన డిమాండ్ ఏంటి, ఈ 3 పాయింట్స్ ఆయనతో మాట్లాడి మళ్ళీ మీరు సాయంత్రం లోపు అప్డేట్ ఇవ్వాలి. అలాగే సార్, ఖచ్చితంగా సార్. మన నిర్ణయం జనం కోసం, మన ఆలోచన ఈ ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండటం. అలాగే మన ప్రయత్నం పదే పదే ఎందుకు మాట్లాడుతున్నామనంటే ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది అన్నటువంటి కారణాలను వెతుకుతున్నప్పుడు 1 బాధ్యత లేనితనం, 2 నిర్లక్ష్యం, 3 అవినీతి, అలాగే ప్రభుత్వం తను చేయవలసినటువంటి పని చేయకపోవటం. వీటిలన్నిటినీ గమనించినప్పుడు కొన్ని డిమాండ్స్తో, కొన్ని ప్రయత్నాలతో ఏదో మనము జనాన్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం మరణాలు ఇలానే సంభవిస్తుంటాయి, ప్రమాదాలు ఇలానే మనల్ని వెక్కిరిస్తుంటాయి. అందుకే అంటున్నా, ఇవాళ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో జనాన్ని కలుపుకోవటం, సోషల్ మీడియాలో మన నిర్ణయాలు అందరికీ చేరేట్టుగా చూడటం, ప్రతి వాళ్ళు మన టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అట్లీస్ట్ 1000 మందికి పైగా ఉన్నటువంటి మన రిపోర్టర్స్ అవ్వచ్చు, మన కంట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, హూ ఎవర్ మేబీ, దీని మీద పూర్తి ప్రయత్నం చేయాలని ఏపీ బ్యూరో గారు మీరు, అలాగే తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ మనం టీం ఆ బాధ్యతలు తీసుకుంటోంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జనం మధ్యకు తీసుకెళ్ళాలి. అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. వీటి మీదే ఇవాళ పదే చేయవలసినటువంటి ప్రయత్నం, అలర్ట్, అలాగే హెచ్చరికలు కూడా. ఇవాళ రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు. ఎవరైతే ఈ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద హత్యా నేరం కూడా మేము సెక్షన్స్ పెట్టే పరిస్థితి ఉంటుంది అని హెచ్చరించారు. గుడ్ డెసిషన్, మంచిది. దీన్నే మనం అభినందిస్తూ అంతటితో వదిలేయకుండా ఏ ప్రభుత్వమైనా సరే, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 ప్రభుత్వాలను వాళ్ళ బాధ్యతను తెలియజేసే ప్రయత్నం చేద్దాం. బాధిత కుటుంబాలకు కనీసం మినిమంలో మినిమం ఇంతైనా ఊరట కలిగించే ప్రయత్నం చేద్దాం. ఇదే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో, మరిన్ని నిర్ణయాలతో, మరిన్ని ప్రకటనలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కాసేపట్లోనే చిన్న బ్రేక్ తీసుకుంటాం. మీ రాజేంద్ర.